పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తున్నటువంటి వివిధ రాజకీయ పక్షాలు బీఆర్ఎస్, ఎంఐఎం, అంతేకాకుండా ఈవెన్ జనసేన కూడా పోటీ చేస్తూ ఉంది, బీజేపీ. అందరు అభ్యర్థులకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఆల్ ది బెస్ట్ మరియు అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ చాలా రోజుల తర్వాత పత్రికాముఖంగా కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత కొంతకాలంగా అసందర్భంగా అవసరం లేకున్నా అబద్ధాలతో కూడుతున్నటువంటి కొన్ని ప్రెస్ మీట్లు, కొన్ని బహిరంగ సభల్లో బహిరంగ అబద్ధాల మాటల్ని దృష్టిలో పెట్టుకొని కౌంటర్ ఇవ్వకపోతే తప్పేటట్టు లేదనే ఉద్దేశంతో కూడా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మీకు చెప్తూ స్టార్ట్ చేస్తాను. రాజకీయం అనేది వ్యక్తిగత దూషణలకు పోవద్దు. ఈరోజు జరుగుతున్నాయి మున్సిపల్ ఎన్నికలు. ఇవి ఆస్తుల పంపకాల కోసం జరుగుతున్నటువంటి కొట్లాట కాదు. ఇది గతంలో మేము ఏం చేసినాము, భవిష్యత్తులో మేము ఏం చేస్తామని చెప్పడమే ఎన్నికల్లో ఓటర్ల దగ్గరికి పోవాలి. అది దాటి అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి విషయాలు, అరాచకాలు, మోసాలు, దుర్మార్గాలు, కబ్జాలు, ఇలాంటి పదజాలం ఉపయోగిస్తూ ఒక అవుట్డేటెడ్ నాయకుడు ఇస్తున్నటువంటి ప్రెస్ మీట్లు ఏవైతున్నాయో, బహిరంగ సభల్లో మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయో అది పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంతో పాటు రాజకీయ వ్యవస్థలో ఎవరు హర్షించలేనటువంటి విషయాలు. అంతేకాకుండా ఈ మున్సిపల్ ఎన్నికల వేళ మాట్లాడాలనుకుంటే అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఈరోజు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత, మనోహర్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఒకటి అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన 1-2-3 అంశాలు చెప్తాను. చాలామంది ఏంటంటే గ్రామ సర్పంచ్ కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆయన చేయాల్సిన అభివృద్ధి పనులు ఆయనే చేయాలి. ఎంపీటీసీ పరిధిలో కొన్ని ఉంటాయి, జిల్లా పరిషత్ సభ్యుని ఆధీనంలో కొన్ని ఉంటాయి, జిల్లా పరిషత్ కొన్ని ఉంటాయి. కొన్ని పనులు ఎమ్మెల్యే చేయాలి, అంటే నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో పార్లమెంట్ సభ్యులు చేయాలి. అట్లా కాకుండా ఏమైపోయిందంటే చిన్న చిన్న సీసీ రోడ్లు, మోరీలను కూడా ఎమ్మెల్యే చేయాల్సిన పని లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్. అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉన్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 2-3 అంశాలు మాత్రమే చెప్తాను. గత 40 సంవత్సరాలుగా మనం చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాము, ముఖ్యంగా నేను చిన్న ఉన్నప్పటి నుండి ఎన్నికల వేళ ప్రధానమైనటువంటి ఒక మేనిఫెస్టో అంశం ఏంటంటే కోట్పల్లి ప్రాజెక్ట్. నేను చిన్న ఉన్నప్పటి నుండి చూస్తున్నాను, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే కోట్పల్లి ప్రాజెక్ట్. కోట్పల్లి ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారు చేసినాము, 9200 ఎకరాలకు నీరు వారుతాయి, ఇవన్నీ మాట్లాడడం తప్ప ఎక్కడ కూడా మట్టెడి తీసినటువంటి నాయకులు లేరు. ఈరోజు మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా దుమ్ము దులిపి మళ్ళీ దాన్ని రివైజ్ చేసి ఈరోజు పనులు ప్రారంభం చేయడం జరిగింది. గత 10-15 సంవత్సరాలుగా తాండ్రు ప్రజలు అనుభవిస్తున్నటువంటి పెద్ద అవస్థమైనటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్ రోడ్. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత గత సంవత్సరమే దానికి బడ్జెట్ శాంక్షన్స్ అవన్నీ చేయించేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ టెక్నికల్ శాంక్షన్ అయిన తర్వాత ఈరోజు 80% రోడ్డు పూర్తయింది. ఇంకా కూడా ఏంటంటే న్యాచురల్ సోలింగ్ కావాలనే ఉద్దేశంతో కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడున్న రోడ్డు మీద మళ్ళీ 2 లేయర్లు వస్తున్నాయి. అది 100% పూర్తి అవుతుంది. చాలా 10-15 సంవత్సరాల తర్వాత పూర్తయినటువంటి రోడ్డు హైదరాబాద్ రోడ్డు. అంతేకాకుండా రీసెంట్గా స్పీకర్ గారు, ఎమ్మెల్యే గారు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసేసి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఈ మున్సిపల్ ఎన్నికల వేళ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 1-2 పనులు మళ్ళీ తీసుకుందాం. గత 45-50 సంవత్సరాల కిందట, అంటే నాకు తెలిసి 1978లో 1978-79 ప్రాంతంలో వేసినటువంటి పైప్ లైన్ ఇప్పటివరకు నీళ్ళు అందించింది. మనం చూస్తూ ఉన్నాము, మిషన్ భగీరథ నీళ్లు కనుక ఆగిపోతే తాండ్రుకు వేరే ఆల్టర్నేట్ లేకుండా అయిపోయింది. కాబట్టి
ఇన్ని సంవత్సరాలు సర్వీస్ ఇచ్చినటువంటి కాగ్నా రివర్ మంచి నది నీళ్లు మనం తాగడానికి దూరం అయిపోతున్నాం. ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎస్టిమేషన్స్, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అయిపోయినాయి. పూర్తి స్థాయిలో వర్క్ కంప్లీట్ అవుతుంది. అంతేకాకుండా ఎస్టీపీలకు సంబంధించి ఒక ప్లాన్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా వర్షాకాలము మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిసారి మనకు సమస్య ఏంటంటే వర్షాకాలం రాగానే సగం కాలనీలు నీట మునుగుతున్నాయి. మాటలు చెప్పడం వేరే. అయితే చాలామంది చెప్తా ఉన్నారు, మేము ప్రపోజల్స్ పెట్టినాం, మేము బడ్జెట్ తెచ్చినాము, ఈరోజు మనోహర్ రెడ్డి గారు వచ్చి రిబ్బన్ కట్ చేస్తున్నాను. రాంగ్. నేను పేర్లు తీయదలుచుకోలేదు, కానీ గతంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ఆయన 8 కోట్లతోని ప్రపోజల్ పెట్టింది చిలకవాగు. దాని తర్వాత దాన్ని రివైజ్ చేసి 16 కోట్లకు పెంచినరు, కానీ పేపర్ల వరకే పరిమితమైనాయి. కానీ ఈరోజు మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం అందరం చూస్తూ ఉన్నాం, చిలకవాగు పనులు ప్రారంభమైనవి. సుమారుగా 45 కోట్లతోని చిలకవాగుకు సంబంధించిన పనులు స్టార్ట్ అయినాయి, నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము చూస్తున్నటువంటి విషయాలే. అంతేకాకుండా ఐటీఐ కాలేజ్ మనకందరూ తెలుసు, సుమారుగా ఒక 14-15 సంవత్సరాల కింద కాలేజ్ శాంక్షన్ అయింది. ఒక బిల్డింగ్ చూపించలేని పరిస్థితి, కనీసం అద్దె బిల్డింగ్ చూపించలేని పరిస్థితి మన దగ్గర ఉండే. ఈరోజు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పేరు మీద ఎమ్మెల్యే గారు దాన్ని తీసుకురావడమే కాదు, స్టార్ట్ చేయించడం జరిగింది. ఒక ప్రైవేట్ కాలేజీలో యాజమాన్యం కానీ, లెక్చరర్లు కానీ అడ్మిషన్లకు క్యాంపెయిన్కి ఎట్లా తిరుగుతారో అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేసి ఈరోజు అక్కడ పిల్లల్ని అడ్మిషన్లు చేయడం జరిగింది. ఈరోజు ఏటీసీలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంత ఎఫర్ట్స్ ఎమ్మెల్యే గారు పెడతా ఉన్నారు. అంతేకాకుండా మనకు ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే చూపిస్తున్నారో గతంలో ఉన్నాయి, ఇప్పుడు తాండ్రుకొకటి మీ మాధ్యమంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్కు రావాలంటే ఒక రోడ్ కావాలి. అది అందరికీ తెలిసిన విషయంలే. మేము రోడ్కు ప్రపోజల్ పెట్టినాం, మేము రోడ్కు ప్రపోజల్ పెట్టినామని కాదు, రోడ్ తేవడం వేయడం అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాము. నేను 7th 8th క్లాస్ ఉన్నప్పుడు చూసినాను, పాతాండ్రులో ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇప్పటికీ 3-4 సార్లు శిలాఫలకాలు వేసినారు. శిలాఫలకాలు వేస్తూనే ఉన్నారు, దాని పనులు ప్రారంభం చేయలేదు. కానీ రివైజ్డ్ ఎస్టిమేషన్ ద్వారా సుమారుగా 90 కోట్ల రూపాయలని ఆ ఎస్టిమేషన్ తీసుకొని వచ్చేసి, అడ్మినిస్ట్రేషన్ అండ్ టెక్నికల్ శాంక్షన్ తీసుకొని వచ్చేసి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఒప్పించి మెప్పించి వారందరినీ కూడా ఈరోజు ఏం చేస్తూ ఉన్నాము, అక్కడ ఆర్ఓబి అనేది కంప్లీట్ చేసే పరిస్థితికి ఉంది. ఇవన్నీ ఎమ్మెల్యే చేయాల్సిన పనులు. ఇవి ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ఈ ప్రెస్ మీట్ల ద్వారా మనోహర్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే, ఆ మధ్యన కొన్ని రీల్స్ చూశాను అన్ని విలేజ్లలో. ఈ క్రీడా ప్రాంగణం ఎవరు కట్టించిండ్రు, ఈ శ్మశాన వాటికి ఎవరు కట్టించిండ్రు, ఈ రైతు వేదికలు ఎవరు కట్టించిండ్రు. అరే హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్కి సంబంధించినటువంటివి. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా, సిపిఐ ఎమ్మెల్యే ఉన్నా, సిపిఐ ఎమ్మెల్యే ఉన్నా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నా కూడా అందరికి వచ్చినటువంటి విషయాలు. ప్రతి విలేజ్కి వచ్చినాయి. ఇది ఎవరి గొప్పతనం కాదు. ఇది ఒక ప్రాజెక్టు తీసుకొచ్చిండ్రా, ఒక రోడ్ వేయించిండ్రా. ఇవి చూడండి. ఈరోజు అందరూ కూడా లక్ష్మీనారాయణపూర్ నుండి స్టార్ట్ చేస్తే ఒకసారి మైల్వార్ వెళ్ళండి. ఏమైతేనే మళ్ళీ ఆ పిల్లి 100 లెక్క తిని కాశీ పోయిందని, లేకపోతే ఆ బల్లి ఉంటుంది కదా గోడ మీద, పురుగులు తిని గాంధీ తాత ఎంట పోయి అహింస అహింస అన్నట్టున్నది. ఎవరిని మోసం చేసిండు? ఆడ విశ్వేశ్వరరెడ్డి సాబ్ వీడియో ఎన్నిసార్లు యూట్యూబ్లో తీసి చూడండి, లిస్ట్ ఇంత వెళ్తుంది. ఆయన చెప్పింది ఇంత, నన్ను ఇటు అడిగితే ఇంత చెప్తా. అవసరమా? అంతేకాకుండా మళ్ళీ ఒక కొత్త విషయం, డాక్టర్ సంపత్ గారు అంటే అందరికీ కూడా అభిమానం ఉంది, నాతో సహా. ఎందుకంటే ఆయన చాలా సోషల్ సర్వీస్ చేసిండ్రు. ఆయనతో ఇన్స్పిరేషన్ తీసుకొని మేము యంగ్ లీడర్స్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు, బ్లడ్ ఇవన్నీ కూడా మేము ఆర్గనైజ్ చేసేది. నువ్వు నిజంగా కూడా డాక్టర్ సంపత్ని మోసం చేసినావు అంటున్నావు. మరి నువ్వు చక్కగా ఉండింటే డాక్టర్ సంపత్ సార్ వచ్చేసి మనోహర్ రెడ్డి గారికి ఎందుకు పనిచేసిన ఎలక్షన్లో నేను ఓడగొట్టడానికే? ఇంగితమైన జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎట్లా? డాక్టర్ సంపత్ గారు మనోహర్ రెడ్డి గారి గెలుపు కోసమే పనిచేసిండ్రు, తీసుకొని వచ్చి మోసం చేసినంటారు.
మోసం చేయడం అనేది మాట్లాడిన మీటింగ్లలో మాట్లాడినంత కాదు, ప్రాక్టికల్గా ఇట్లా చూస్తే అద్దంలో కనిపించడానికి కనిపిస్తుంది. నేను గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, మాట్లాడుతున్న వ్యక్తికి ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్ రైట్, సెకండ్ లెఫ్ట్ సెకండ్ రైట్, థర్డ్ లెఫ్ట్ థర్డ్ రైట్, ఒక్కరు కూడా నీకు ఎమ్మెల్యేలో పనిచేసిన వాళ్ళు లేరు. నేను మీడియా ముఖంగా చెప్తున్నా. ఆ రోజు నిన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అందరిని తీసుకొని వచ్చేసి నువ్వు కలుపుకున్నావు, అందరు కలిసి వచ్చి మళ్ళీ నిన్ను ఓడగొట్టారు. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ లైట్ సెకండ్ రైట్. కొద్దిమంది అంటారు ఆ ఎన్నికల ముందు ఉన్నారు, 10-15 రోజుల కింద పారాషూట్ లీడర్ ఎట్లా వస్తారు, తరిమేస్తామన్నారు, కాల్వటి బండ కొడతామన్నారు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కాల్వెట్టనీయలే. మరి ఎవరున్నా నీతో పనిచేసిన వాళ్ళు? ఎంతమందికి మోసం చేసినావు నువ్వు? మోసం చేసేది ఆడ అన్నదమ్ముల మధ్యన వాళ్ళ మోసం గురించి కాదు, నీ మోసాల చరిత్ర చాలా పెద్దగా ఉన్నది. కాబట్టి మీడియా ముఖంగా నేను అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా, ఏంటంటే ఇంకా మొన్న కూడా ఒక చాలా బాధాకరమైన విషయము మిత్రుల ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. అంజద్ ఖాన్ అనే విషయం, వార్డ్ నెంబర్ 3 ఎంత నవ్వాల్సిన పరిస్థితి అంటే, నేను లైవ్ విట్నెస్, మా అమ్మతోడు దేవునితోడు నా పిల్లలతోడు చెప్తున్నా, నా ముందరనే అంజద్ ఖాన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారితో వచ్చిండు. సార్ 3వ నెంబర్ వార్డుకి గెలిచి నేను గిఫ్ట్ ఇస్తాను సార్ మీకు అన్నాడు. అధికార పార్టీ ఉంటే డెవలప్ అవుతుంది, నేనే వచ్చిన సార్ అన్నాడు. నేను లైవ్ విట్నెస్, నేను తీసుకుపోయిందో మాట్లాడించిన దాంట్లో నేను లేను, కానీ నేను ఉన్నప్పుడు అనుకోకుండా కలిసాడు. ఈరోజు వచ్చేసి 2 రోజులు బంధించి, డైలాగ్ వినండి, 24 గంటలు బంధించి తిండి పెట్టకుండా నీళ్లు దాపకుండా, ఏం స్టోరీ ఇది? ఈడ 40 లక్షలు, ఆడ 100 కోట్లు, రెండు సేమ్ స్టోరీ. ఈడ ఈ కిడ్నాప్ అనేది ఈడ 40 లక్షల స్టోరీ, ఆడ 100 కోట్ల స్టోరీ, సేమ్ స్టోరీ. నమ్మరు. ఆడనే అటర్ ఫ్లాప్ అయింది, ఈడ అటర్ ఫ్లాప్ కదా. ఎవరిని ఎత్తుకోపోవాల్సిన అవసరం ఏంది? అంజద్ ఖాన్ అనే వ్యక్తి కనుక మా దగ్గరకు వస్తే ఏమన్నా రాష్ట్ర అసెంబ్లీ ఏమన్నా నిలబడుతుందా? లేకపోతే ఒక్క సీటు ఉండి ప్రభుత్వం ఉల్టాపల్టా ఏది ఉన్నదా? ఆడ అభ్యర్థులు లేరా? సరే పోతే ఒక వార్డు పోతుందేమో, మరి కిడ్నాప్ చేసి అన్నం పెట్టకుండా ఉన్నటువంటి రాక్షసులు ఎవరున్నారు ఈడ? కాబట్టి మిత్రులారా, మీ ద్వారా మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి హెల్దీ రాజకీయాలు చేయాలి. చాలు ఈ లంగ పనులు, ఆవార పనులు ఇవన్నీ చేసి మేపి అంతా చేసి తాండ్రు భ్రష్టు పట్టింది. నేను ధైర్యంగా చెప్తున్నా, ఎందుకంటే నేనే సాక్ష్యం. నువ్వు మోసం చేయాలనుకున్నాను ఎవడని చెప్పాలంటే ఫస్ట్ నేనే, ఈడ మంది కాదు. ప్రాణాలకు తెగించి కొట్లాడి జైళ్ళ పాలై, కేసుల పాలై, ఫ్యామిలీ పాడు చేసుకొని, వ్యాపారాలు పాడు చేసుకుని నేనే చెప్తున్నా. నువ్వు మోసం చేసే లిస్టు తీస్తే ఇక ఆయన విశ్వేశ్వరరెడ్డి వీడియో మళ్ళీ గిట్ట ఒకసారి ఎప్పుడైనా ఫ్రీ టైంలో వచ్చేసి కండ్లు ఇట్లా పెట్టుకొని చూస్తే తెలుస్తుంది లిస్ట్ ఎంత పెద్దగా ఉందనేది. అంతేకాకుండా సరే, ఈ ఆవేశంతో మాట్లాడతలేను, ఆవేదనతోనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పటి కూడా ఒక సెన్సిబుల్ క్యాండిడేట్గా, బాధ్యత కలిగిన పౌరుడిగా, ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే సూటిగా చెప్పలేం కాబట్టి, సూటిగా చెప్తే వినే తత్వం లేదు కాబట్టి మీ ద్వారా చెప్తున్నాను, ఇవి మానుకోండి. ఇక లేదు అనుకుంటే బూతులు మాట్లాడడము, అంతకంటే ఎక్కువ మాట్లాడడము యువతలలో కూడా వస్తుంది. ఒక సైడే కాదు, మాట్లాడద్దని ఆగిరు. ఎందుకంటే గతంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి నీకు. సరే, చివరిగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాండూరు పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా చెప్తున్నాను, 80,000 జనాభా ఉంది, చాలా అతి పురాతనమైనటువంటి మున్సిపాలిటీ మనది. కాబట్టి మీ అందరికీ కూడా, విఘ్నులకు అందరికీ ఒకటి కోరుతున్నా, గత 5 సంవత్సరాల కిందట 5 సంవత్సరాలు మొత్తం కూడా ఈ మున్సిపాలిటీ అంటేనే చెత్త మున్సిపాలిటీ చేసారు. ఏ ఫండ్స్ వాడలేదు, 15-16 ఫైనాన్స్ డబ్బులు కూడా ఇంకా ఉన్నాయని చెప్పి తెలిసింది నాకు. కాబట్టి మళ్ళీ కూడా చెప్తున్నాను, దున్నపోతుకు మీ ద్వారా చెప్తున్నాను, దున్నపోతుకు మేత వేసి ఆవుకు పాలు విండొద్దు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు ఓటేసి అధికార పక్షము డెవలప్ చేయకపోతే ఇబ్బంది అయితే చెప్పొద్దు. సహజంగా రాజకీయ కోణాలు ఉంటాయి. ఈరోజు ఎమ్మెల్యే గారు తాండూరు టౌన్కు మళ్ళీ చెప్తున్నాను, 75 సంవత్సరాల సందర్భంగా ఫండ్స్ తీసుకురావాలని డిపిఆర్ చేయడం జరిగింది. నేను కూడా భాగంగా ఉన్న డిపిఆర్లో సీనియర్ లీడర్లు అందరితోని ఒక మంచి ప్లాన్ చేయడం జరిగింది. సుమారుగా 1000 కోట్లు. మరి 1000 కోట్లు ఇస్తారా, 100 ఇస్తారా తర్వాత
కానీ ఒక ప్రపోజల్ చేయడం జరిగింది. అవి చేయాలంటే ఏంటంటే పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, కాంగ్రెస్ కౌన్సిలర్ కనుకుంటే ఈ రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి అనేది సాఫీగా సాగుతుంది. మిగతా ఎన్నికల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, తర్వాత ఏమైంది చేయండి. కానీ తాండ్రు మున్సిపాలిటీ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా అక్కడ క్యాండిడేట్ ముఖాలు చూడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే ఓటేయండి. కాంగ్రెస్ అభ్యర్థి కంటే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కౌన్సిలర్ క్యాండిడేటు అని ఫీల్ అయ్యి ఓటేయండి. ఎందుకంటే ఆయన అట్లే తిరుగుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు, ప్రతి వాడు తిరిగి అడుక్కుంటున్నాడు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిమని. కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి సూటిగా చెప్తున్నాను, దయచేసి తాండూరు మున్సిపాలిటీ ఈ 5 సంవత్సరాల లోపల మంచి అవకాశం ఉంది డెవలప్ కావడానికి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గుణగణాలు అవన్నీ కూడా బేరీ చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధులుగా వాళ్ళని గెలిపించాలని చెప్పేసి మీడియా ముఖంగా అందరినీ కోరుతూ, రెండవది మళ్ళీ ప్రతిపక్ష పార్టీలకు కూడా చెప్తున్నాను, హెల్దీ కాంపిటీషన్ ఉండండి. సరే ఆరోపణలకు నేనేం వెనక కాదు, నాకు మొదటి నుండి అలవాటే. ఆ మధ్యన ఇప్పుడు ఇంతకుముందు ఎవరో మిత్రుడు చెప్తున్నాడు, ఆ విమర్శల పాన్పు మీద ఆరాంగా వండుకుంటా, ఈ మళ్ళీ ఎవరితోనో ప్రెస్ మీట్ తిప్పియండి, బూతులు మాట్లాడండి, ఇంకేమన్నా ఉంటే మళ్ళీ ఒకనాడు ఆ బీర్ సీసాలు మా ఇంటి మీదకి చల్లుతారు కదా, అది కామన్ అలవాటు అయిపోయింది మాకు, వేస్తేయండి. కానీ ఈ తప్పు చేయకుండా నెక్స్ట్ మీటింగ్లలో మాట్లాడడం సంయమనం పాటించి కేవలం రాజకీయాలు మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటూ, వీలైతే మేధావులు కూడా మీ ఫ్యామిలీలు ఉన్నారు, వాళ్ళతో మంచి స్క్రిప్ట్ రాసి అది చదివినా సంతోషమని కోరుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం.